Okay, so let's understand and discuss about undefined versus null. Let's discuss about undefined versus null. Okay, so let's understand what is meant by undefined. Undefined అంటే ఏంది? You created a variable. ఒక వేరియబుల్ క్రియేట్ చేసావు. ఓకే, బట్ నో వాల్యూ ఈస్ అసైన్డ్ టు ఇట్. నువ్వు ఎటువంటి వాల్యూ దానికి అసైన్ చేయలే. నీకు రన్ టైంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రన్ టైంలో ఎక్కడో నీకు వాల్యూ అనేది వస్తుంది. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో రైట్, నేను వేరియబుల్ క్రియేట్ చేయాలి బట్ దానికి ఎటువంటి వాల్యూ అసైన్ చేయకూడదు. నేను వేరియబుల్ క్రియేట్ చేయాలి బట్ దానికి ఎటువంటి వాల్యూ అసైన్మెంట్ జరగకూడదు. అలాంటప్పుడు నేనేం చేస్తాను, ఆ వేరియబుల్ని ప్లెయిన్గా వదిలేను కదా, ఖచ్చితంగా టైప్ అనేది ఎక్స్ప్లిసిట్గా చెప్పాలి నేను. సో దానికోసం ఏం చేస్తాను నేను, I will create a variable. If I don't know the value, what I will do here, right? See, let C undefined. Okay, just leave it like this. Just leave it like this. So in such cases, right, what will happen? It will be call it as undefined variable. ఒకవేళ వాల్యూ ఇవ్వాలి నాకు అక్కడ కూడా ఇవ్వాలనుకుంటే జస్ట్ యూ కెన్ మార్క్ ఇట్ యాజ్ undefined. This is also allowed. నీకు ఎటువంటి వాల్యూ తెలియనప్పుడు రైట్, దట్ యూ వాంట్ టు స్టోర్ రైట్, యూ కెన్ మెన్షన్ ద టైప్ ఇట్ యాజ్ లైక్ undefined. ఓకే, null. What do you mean by null? Major difference in interview, people definitely ask you about the major difference between undefined and null. Okay, here explicitly what we'll tell here is it doesn't have any value and any object. సో నీకు ఇక్కడ నువ్వు నల్గా ఇస్తే దీనికి ఎటువంటి వాల్యూ లేదు. సో హియర్ యూఆర్ టెలింగ్ దట్ ప్రాబబ్లీ we may have some value here, but in null it represents that it doesn't have any value or it doesn't have any object inside it. Okay, so null ki undefined ki they have their own types. They have their own types. Okay, సో ఒకవేళ కానీ నువ్వు నల్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ నల్ కానీ డిక్లేర్ చేసావనుకో, నువ్వు దాని మీద ఎటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా ఖచ్చితంగా నల్ అనేది చెక్ చేసుకొని వాల్యూ పర్ఫామ్ చేయాలి, లేదంటే విల్ బి ఎండెడ్ విత్ నల్ టైమ్ ఎక్సెప్షన్. ఓకే, సో లెట్స్ సీ నౌ. Let's see of type equal to null. Okay, console.log a plus c, console.log a plus c. Let's see this. So now if you see here, it is telling that C is possibly null. నువ్వు ఇక్కడ ఏదో వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కానీ నల్ వస్తుంది నీకు ఇక్కడ. ఓకే, సో వీ షుడ్ బి డూ ఏ ప్రీ చెక్ దట్ వెదర్ దట్ పర్టికులర్ C ఈజ్ గోయింగ్ టు బి ఎ నల్ ఆర్ వాట్. వీ హ్యావ్ టు ప్రీ చెక్ దట్ వెదర్ దట్ C ఈజ్ హ్యావింగ్ ఏ నల్ ఆర్ నాట్. సో దీనికి ఎటువంటి వాల్యూ లేదు కాబట్టి మనకి జస్ట్ ఈ 10 ఒకటే తీసుకుంది, ఏ వాల్యూ ఒకటే తీసుకుంది. Okay, so if you write some complex examples over there, right, we'll be ending up with an issue over there. Okay, అదే కానీ నేను దీనికి C బదులు undefined ఇస్తే, okay, if I mark it as C, console.log of C, see what is the output I'm getting. I'll get an output called as undefined. అదే నల్గా వస్తే మనకి ఎటువంటి వాల్యూ రిటర్న్ చేయదు అక్కడి నుంచి. సో ప్రాబబ్లీ వీ హ్యావ్ ఎ స్పేస్ హియర్, బట్ నల్ స్పేస్ కూడా మనకి క్రియేట్ కాదు అక్కడ. ఓకే, సో జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్, ద డిఫరెన్స్ బిట్వీన్ వెన్ యూ ప్రింట్ నల్ వర్సెస్ అన్డిఫైన్డ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? Sir, what exactly is the use of this undefined? ఇందాక చెప్పాను నేను. ఇప్పుడు నాకు స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్లో నాకు ఇక్కడ ఏ వాల్యూ అసైన్ చేయాలి తెలియదమ్మా.
ఓకే, ఆ వాల్యూ నాకు ఒక డేటాబేస్ నుంచి రావచ్చేమో, ఆ వాల్యూ నాకు ఒక ఏపీఐ ఫైర్ చేస్తే రావచ్చేమో, తెలీదు. సో తెలియనప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ వేరియబుల్ని ఎక్కడో చోట ఖచ్చితంగా వాడుకోవాలి నేను. సో నాకు అక్కడి నుంచి వచ్చే డేటా ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. రన్ టైంలో ఆ డేటా వస్తే వచ్చిన డేటాని తీసుకొచ్చి నేను దీంట్లోకి అసైన్ చేసుకుంటాను. సో అలాంటి సిచ్యువేషన్ మనం ఏం చేస్తాం, విల్ మేక్ దిస్ పర్టికులర్ వేరియబుల్ యాజ్ అన్డిఫైన్డ్. దీనికి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాము, ఒక స్పేస్ అలకేట్, మెమరీ బ్లాక్ అలకేట్ చేస్తాము. దాని లోపలికి ఏదో డేటా ఇన్సర్ట్ చేయాలి ఫర్ నౌ, బట్ నా దగ్గర ఎటువంటి డేటా లేదు. సో ఆ టైం ఏం చేస్తాను, ఐ విల్ మేక్ దిస్ వేరియబుల్ టు హ్యావ్ అన్డిఫైన్డ్ వాల్యూ, బట్ ఇన్ రన్ టైమ్ త్రూ సమ్ ప్రాసెస్ ఆఫ్టర్ మిక్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ సమ్ ఆపరేషన్స్ ఐ విల్ సేవ్ బ్యాక్ ద వాల్యూ టు దిస్. ఓకే సార్. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది సిమిలర్ టు ఎనీయా సార్? అంటే ఎనీలో కూడా వీ డోంట్ నో లైక్ వాట్ టైప్ ఆఫ్. సో మనకి టైప్ ఆఫ్ డేటా తెలియదు. ఇక్కడ నీకు టైప్ తెలుసు, ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక డేటా వస్తుంది, నంబర్ వస్తుంది, స్ట్రింగ్ వస్తుంది. అక్కడ మాత్రం నీకు ఎటువంటి టైప్ ఆఫ్ డేటా వస్తుందో కూడా తెలియదు మనకి. ఓకే. ఓకే, సి వన్ థింగ్, ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ డేటా దట్ యూ వాంట్ టు స్టోర్, యూ కెన్ యూజ్ ఎనీ ప్లేస్ ఇన్ టైప్స్. దర్ ఇస్ నో ఎనీ రిస్ట్రిక్షన్ దట్ నువ్వు ఖచ్చితంగా ఇది అన్డిఫైన్ వాడాలి, ఎనీ వాడకూడదని అట్లా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. బట్ దెర్ ఇస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈచ్ టైప్ అవైలబుల్ ఇన్ టైప్ స్క్రిప్ట్. ఓకే ఓకేనా, సార్. క్లియరా? సో ఇక్కడ నేను ఈ అన్డిఫైన్ తీసేస్తాను. ఐ కెన్ మార్కెట్ యాజ్ ఎనీ ఆల్సో హియర్. ఇట్ వోంట్ కాజ్ ఎనీ ఇష్యూ. వాళ్ళు అంత టైట్లీ కపుల్ ఏం చేయలేదు మనకి. ఓకే, ఎస్, గాట్ ఇట్. యా. ప్రతాప్, వచ్చిన డౌట్ ఇక్కడ మనకి కన్సోల్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఏ వాల్యూ అని యూజర్ నేమ్ పాస్ చేస్తున్నాం కదా, మెథడ్ ఏం పాస్ చేయట్లేదు, డైరెక్ట్ జస్ట్ ప్రింట్ చేస్తున్నాం అంతే కదా. లైక్ ఐ మీన్ లాగిన్ లో మనకి లాజిక్ ఉంది కదా. జస్ట్ ప్రింట్ ఇది. ఎక్కడ లాగిన్ ఏం కాల్ చేయలేదు, చూడు ఇక్కడ ఎక్కడ కాల్ చేసాను లాగిన్. లేదు లేదు, జస్ట్ ఆస్కింగ్ కదా. అక్కడ మనకి లాగిన్ డాట్ టిఎస్ లో మనము టైప్ చేంజ్ చేసాం కదా, ఐ మీన్ లైక్ స్ట్రింగ్ చేంజ్ చేసాం. ఈ మెథడ్ ఎక్కడ కాల్ చేయలేదు మనం, కాల్ చేయట్లేదు క్లాస్ అక్కడ. ఎక్కడ కాల్ చేయలేదు. యా యా ఎగ్జాక్ట్లీ అదే. ఓకే, ఓకే. ప్రతాప్, ఒక క్వశ్చన్. ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఎన్ని టైప్స్ చెప్పావు కదా, అన్ని స్ట్రింగ్, నంబర్ అని చెప్పావు కదా. అవును. ఇప్పుడు ఈ అన్డిఫైన్డ్ నల్ అనేది లోపల ఉన్న కంటెంట్ మనం చెక్ చేసుకునే దానికి వాడతామా, లేకపోతే లైక్ డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ యూజ్ అస్ నల్ అని? డిక్లరేషన్ దగ్గరే. ఓ, డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నల్ అని పెట్టేస్తాం. అంతే, డిక్లరేషన్లోనే. ఓకే సార్. ఓకే, నేను చెప్తాను సార్, రియల్ టైంలో ఎక్కడెక్కడ వాడతాము ప్రతిదీ నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. మనం చెక్ కూడా చేసుకోవచ్చునా, ఇఫ్ ద కంటెంట్ నల్ ఉందా? అదే నల్ చెక్ చేసుకోవాలి, ఎప్పుడు నల్ చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి మనం. ఓకే కాంప్లెక్స్ లాజిక్ సార్, నేను చెప్తాను సార్ అవన్నీ, డోంట్ వరీ. ఓకే 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 ఓకే. ఓకే, అదర్స్ ఎనీ అదర్ క్వశ్చన్స్? I have a call at 7:50. Okay, so with this I'll take a break. Yes, tomorrow don't miss the session. Tomorrow we are going to understand about JavaScript promises, async, await, and return types. JavaScript promises, async, await, and return types, which is very much important, which is complex, not complex, very simple only. You have to understand how to use or how that mechanism is happening in TypeScript. Okay, అది తెలుసుకున్న తర్వాత మనకి మెథడ్స్ అయిపోతాయి. మెథడ్స్ అయిపోగానే విల్ స్టార్ట్ విత్ కండిషన్ స్టేట్మెంట్స్, arrays and strings. Okay, so this week is little occupied, so we have to do regularly. Clear? Any questions? Anyone? So far, any questions? Okay, so tomorrow we'll catch up. We'll discuss about what we are going to discuss. We are going to discuss about anyone? End use some? Async, await. Async, await,
and return types and condition statements. Okay. Yeah. Thank you. Yeah. ఓకే. థ్యాంక్స్ ప్రతాప్.